హాయ్ డియర్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. ప్రతి గురువారంలానే ఈ రోజు కూడా ఒక కొత్త మొక్కతో మీ ముందుకు వచ్చేసాం. అదే తెలుగులో దేవసురుపి అని పిలిచే ఈ డెవిల్ ట్రీ. దీన్నే డెవిల్ ట్రీ అని, అలాగే బ్లాక్ బోర్డ్ ట్రీ అని కూడా అంటారు. అలా డెవిల్ ట్రీ అని, బ్లాక్ బోర్డ్ ట్రీ అని ఎందుకు అంటారో మనం ముందు తెలుసుకుందాం. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి ఆల్స్టోనియా స్కాలరీస్ అంటారు. ఆల్స్టోనియా స్కాలరీస్. ఇది అపోసైనేసి ఫ్యామిలీకి చెందింది. నేను మొదటిగానే చెప్పాను, అపోసైనేసి ఫ్యామిలీ అంటేనే డాగ్బెన్ ఫ్యామిలీ అని కూడా అంటారు. అంటే పాయిజనస్ ప్లాంట్స్ మెజారిటీ అపోసైనేసి ఫ్యామిలీకి చెందినవే. అందుకే దీన్ని డాగ్బెన్ ఫ్యామిలీ అని కూడా అంటారు. అలాగే ఈ మొక్కను గాని మనం గమనిస్తే దీన్నే డెవిల్ ట్రీ అని కూడా అంటారు. డెవిల్ ట్రీ ఎందుకు అంటారో తెలుసా? దీనికి చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి. అందులో ఒకటి, ఈ చెట్టు చుట్టూ దెయ్యాలు ఎక్కువగా నైట్ పూట తిరుగుతూ ఉంటాయి. ఎవరైనా మనుషులు రాత్రిపూట ఈ చెట్టు దగ్గరకు వస్తే అతి నిద్రను కలగచేసి ఇవి మైమరిపిస్తాయి అని ఒక కారణం చెప్తారు. ఇంకో కారణం ఏంటి అంటే, ఫ్లవర్స్ అనేవి నైట్ పూట ఎక్కువ స్మెల్ ఇస్తాయి, వేగంగా విరుచుకుంటాయి, కాబట్టి దీన్నే డెవిల్ ట్రీ అని కూడా అంటారన్న. అలాగే ఇంకో కారణం చూస్తే, ఇది ఎక్కువగా మిల్క్ శాప్ అనేది, అంటే మిల్క్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే దీని స్టెమ్స్ గానీ లీవ్స్ గానీ మనం కట్ చేస్తే మిల్క్ శాప్ రావటం అనేది మనం చూస్తాం. పాలు వంటి జిగురు రావటం చూస్తాం. అది చాలా పాయిజనస్ ఆల్కలాయిడ్స్ అందులో ఉంటాయి, కాబట్టి ఇది డెవిల్ ట్రీ అని కూడా ప్రజలు చెప్పటం మనం గమనిస్తాం. అయితే దెయ్యాలు దీని చుట్టుపక్కల ఉంటాయి అనేది ఇది ఒక మూఢనమ్మకమే. కాకపోతే ఈ చెట్టు అనేది అతి నిద్రను కలగచేస్తుంది. దానికి కారణం ఏంటి అంటే, దానిలో ఉండే ఆల్కలాయిడ్స్, అలాగే ఎక్కువగా దీంట్లో బార్క్ లో ఉండే కొన్ని రకాల కెమికల్స్ అనేవి ఆ విధంగా కలగచేస్తాయి. కానీ ఆ దెయ్యాల వల్ల అయితే కాదు. కాబట్టి అప్పుడున్న ప్రజలు దీన్ని డెవిల్ ట్రీ అని పిలవటం మనం గమనిస్తాం. అలాగే దీన్ని బ్లాక్ బోర్డ్ ట్రీ అని కూడా అంటారు. ఎందుకు అంటే, బ్లాక్ బోర్డ్స్ మెజారిటీ స్కూల్స్ లో వాడే బోర్డ్స్ అనేవి ఈ మొక్క నుండే తయారు చేస్తారు. అందుకే దీన్నే డెవిల్ ట్రీ, అలాగే బ్లాక్ బోర్డ్ ట్రీ అని కూడా అంటారు. దీని తెలుగు నేమ్ వచ్చి దేవసురుపి. అదే హిందీలో సప్తపర్ణి అని పిలుస్తారు. కన్నడలో హలీల్ హలి అని, మలయాళంలో దేవపాలి అని, తమిళంలో ముకింపలే అని పిలుస్తారు. ఇది ముఖ్యంగా 40 సెంటీమీటర్ల వరకు, అంటే 130 అడుగుల వరకు పెరుగుతుంది. ఫ్లవరింగ్ వస్తే ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ లోనే ఫ్లవరింగ్ అనేది మనకు కనబడుతుంది. అలాగే ఫ్లవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఫ్రాగ్రెన్స్ ఇస్తాయి. ఐ మీన్ జాస్మిన్, మల్లెపూలు కన్నా ఎక్కువగా సువాసననిచ్చే మొక్కల్లో ఇది కూడా ఒకటి. దీన్ని ముఖ్యంగా అలంకరణ మొక్కగా పెంచుతారు. అలాగే ట్రెడిషన్ మెడిసిన్ లో కూడా దీన్ని వాడతారు. అంటే స్టమక్ పెయిన్స్ తగ్గించడానికి, చర్మ సంబంధ వ్యాధులను తగ్గించడానికి, అలాగే రొమటైడ్, మలేరియా, ఆస్తమా, బ్రాంకైటిస్, అలాగే ఇంకా సంబంధించి చాలా రకాల వ్యాధులను తగ్గించడానికి ఈ మొక్కనే వాడతారు. కానీ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఇది టాక్సిక్ ప్లాంట్, విషపూరితమైన మొక్క. నేను మొదటే చెప్పినట్లు ఇది విషపూరితమైంది. ఎందుకు అంటే, దీని నుండి వచ్చే మిల్క్ శాప్ అనేది చాలా విషపూరితం. ర్యాట్స్, మైస్ అనేవి దీని వల్ల చనిపోవటం కూడా మనం చూస్తాం. ఎందుకు అంటే, ఇవి ఆల్కలాయిడ్స్, డెటమైన్స్, అలాగే ఎకిటమైన్స్, అలాగే స్ట్రెక్టమైన్స్ అనే కొన్ని రకాల కెమికల్స్ ని కూడా ఇది రిలీజ్ చేస్తుంది. అలాగే దీన్ని బోట్స్ తయారు చేయడానికి వాడతారు, పెన్సిల్స్ తయారు చేయడానికి ఈ మొక్కనే వాడతారు. అలాగే బటర్ఫ్లైస్ ఎక్కువగా అట్రాక్ట్ చేసే మొక్క కూడా ఇదే. జాస్మిన్ కన్నా ముందు బాగా బటర్ఫ్లైస్, ఎందుకు అంటే ఎక్కువ సువాసన దీని నుండి వస్తుంది. అట్ ద సేమ్ టైం నెక్టార్ ని, తేనెని ఎక్కువగా రిలీజ్ చేసే మొక్క కూడా ఇదే. అయితే దీనివల్ల చాలా పాయిజనస్ కూడా ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ముఖ్యంగా అతిగాడి నిద్ర అంటారు కదా, నిద్రను ఎక్కువగా కలుగజేస్తాయి. అలాగే పాలన్ ఎలర్జీస్ అనేవి ఎక్కువగా వస్తాయి. అలాగే ఇరిటేషన్ ని తెప్పించే మొక్క కూడా ఇదే. కాబట్టే దీన్నే డెవిల్ ట్రీ అని కూడా అంటారు. చెప్పాను కదా, చాలా పాలన్ ఎలర్జీస్, అలాగే స్కిన్ కి చర్మ సంబంధ వ్యాధులను పోగొడుతుంది, చర్మ సంబంధ వ్యాధులను తీసుకువస్తుంది కూడా ఈ మొక్క. తెలుసు కదా, ఏదైనా మొక్క ఉపయోగపడుతుంది, కాకపోతే పరిమితంలోనే వాడాలి. అంటే డాక్టర్ల సలహా మేరకు గాని, లేకపోతే దాని ఎక్స్ట్రాక్షన్ తీసిన పొడులు ఇలా బయట దొరికే ఆయుర్వేదంలో వాడాలి తప్ప డైరెక్ట్ గా మనం ఏది అప్లై చేసేయకూడదు. ఇది ఈ రోజు వీడియో. దీన్నే ఆల్స్టోనియా స్కాలరీస్ అంటారు, తెలుగులో దేవసురుపి మొక్క అంటారు, డెవిల్స్ ట్రీ అంటారు, బ్లాక్ బోర్డ్ ట్రీ అని కూడా అంటారు. ఇది ఈ రోజు మొక్క. దీని గురించి తెలుసుకున్నారు, నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ కి మన ఛానల్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రవీంద్ర సైనింగ్ ఆఫ్.